అని చెప్పి మీ ఆరోగ్యం పాటు చేశాను. ఇలా అయితే బ్రతకడం కష్టమైంది. నా కూతురి ఆనందం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. కానీ నీ ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలిస్తుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. కొంచెం చిన్నగా మాట్లాడండి. ఏంటి చిన్నగా మాట్లాడావా? అద్దె కట్టడం చేత కాదు కానీ కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపు కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేము. ఏమైంది నాన్న? నేను మొత్తం విన్నాను నాన్న. నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. నేను పుట్టినప్పుడు మా నాయన నిండుగా వాసనట్టలే, ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పుట్టిన మంటలే, ఓ నాయన నేను పుట్టినప్పుడు మా నాయన నిండుగా వాసనట్టలే, ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పుట్టిన మంటలే, ఓ నాయన మా నాయన పుట్టినట్టే రచించిన పోయారు పట్టలే. జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని